మీ అందరికీ ఈ వ్యక్తి గుర్తుండే ఉంటాడు. ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత ఈ వ్యక్తికి సంబంధించిన ఈ వీడియో అన్నది చాలా వైరల్ అయింది. ఒకసారి నా కోసం ఈ వీడియో మళ్ళీ చూడండి. దాని తర్వాత నేను ఎందుకు ఈ వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుతున్నానో మీ అందరికీ చెప్తా. ముందుగా వీడియో చూడండి. అంతకంటే ముందు దయచేసి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్. ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, ఇక్కడ ఒకసారి ఈ వీడియో వెనకాల మీరు చూస్తే ఎన్ఆర్ఐ టీడీపీ అని ఉంది, కింద ఏపీ మీట్ అనేది ఉంది, దాని పక్కన ఏదో ఉంది, అది నాకు కనిపించట్లేదు. ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పాలి ఏంటంటే, ఈ వ్యక్తి ఎన్ఆర్ఐ, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ జరిగినటువంటి కుట్ర మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఈయన పేరు జయరాం ఈయన పేరు. ఈయన లాంటి కొంతమంది వ్యక్తులు ఎన్నికలకి ముందు ఇతర దేశాల నుంచి, విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చేటప్పుడు కొన్ని డబ్బుల కట్టలు తీసుకొచ్చారు. వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాక ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టిన వీళ్ళ యొక్క ఏదైతే సొత్తు ఉందో అది మళ్ళీ రిటర్న్ ఇస్తున్నది. అంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అన్నది ఆ రోజు ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్ళకి, ఆ రోజు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఈరోజు మళ్ళీ తిరిగి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. ఎలా చెప్తున్నారు పాషా గారు అంటే, మీ అందరికీ ఒక జీవో అన్నది చూపిస్తా. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ జీవో అన్నది చూడాలి. ఇది ఆ జీవో. ఇక్కడ జీవోలో పేరు ఒకటి కనిపిస్తున్నది, శ్రీ జయరాం కోమటి అని చెప్పేసి ఇక్కడ పేరు మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా చూస్తే శ్రీ జయరాం కోమటి. ఈయన ఎవరు అంటే, ఆ వీడియోలో చూపించిన కదా ఆయనే ఈయన. ఆ రోజు ఆయన కష్టపడ్డాడని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జీవో ద్వారా, ఇక్కడ డేట్ చూస్తే నిన్నగాక మొన్న, ఇవాళ 10వ తారీఖు 10 జనవరి 8 జనవరి 2026 రోజు ఈ జీవో అన్నది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ జీవోలో ఏముందయా అంటే, శ్రీ జయరాం కోమటి అపాయింటెడ్ యాజ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నార్త్ అమెరికా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనని, అంటే ఈ జయరాం కోమటి గారిని స్పెషల్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేసిందంట. ఇక్కడ ప్రజలకి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. జయరాం గారికి స్పెషల్ రిప్రజెంటేటివ్ పదవి. కింద కొంచెం కిందికంట, మొత్తం చదివి వినిపించను. దీని కింద శాలరీ సర్టిఫికేట్, అంటే శాలరీ కూడా ఉంది, శాలరీ డీటెయిల్స్ అది కూడా చూపించాలి మీకు, ఎంత ఈయనకి ఇస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ ముందుగా గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ శ్రీ జయరాం కోమటి యాజ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నార్త్ అమెరికా ఫర్ మొబిలైజింగ్ ఫైనాన్షియల్, టెక్నికల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫ్రమ్ నార్త్ అమెరికా ఫర్ ఎకనామిక్, స్పెషల్, కల్చరల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అంటే 8వ తారీఖు నుంచే మనోడు అపాయింట్ అయిపోయాడు, స్పెషల్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ అయిపోయాడు. ఇక ఇది మొత్తం ఉంది. సరే, ఇందులో ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఉంది. ఈయన 2 ఏళ్ల కోసం అపాయింట్ చేయబడ్డాడు. ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, 2 ఇయర్స్ టైం పీరియడ్ కోసం ఈయనని అపాయింట్ చేశారు. ఇక నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి మనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పేజ్. ఈ పేజీ మనం చూస్తే ఈయనకి నెలకి ఇవ్వబడుతున్నటువంటి సొత్తు ఎంత ఇవ్వబోతున్నారు ఈయనకి నెలకి అంటే, ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం కూడుకోవాలి లాస్ట్గా
చూస్తే 1,93,500 రూపాయలు నెలకి ఈయన కట్టబెట్టబోతున్నారు. దీన్ని ముక్కలు చేద్దాం. ముక్కలు చేసి చూస్తే పైన ఈయన జీతం అంట నెలకి 60,000 రూపాయలు అంట. నెక్స్ట్ ఈయన పర్సనల్ స్టాఫ్ అలవెన్సెస్ అని చెప్పేసి ఎవరికి ఇచ్చారు అంటే డ్రైవర్కి ఇచ్చారు, ప్లస్ ఏదో డిఫరెంట్ పిఏకి 18,000, అట్లా మొత్తం కలుపుకుంటే ఈయన పర్సనల్ స్టాఫ్కి 33,000 రూపాయలు. 1 PA 1 డ్రైవర్, ఇక్కడ రాశారులేండి, 1 PA 1 డ్రైవర్, వీళ్ళిద్దరికి కలిపి 33,000 రూపాయలు. అంటే శాలరీ 60,000, 33 PAకి. నెక్స్ట్ వెహికల్ అలవెన్సెస్ 60,000 రూపాయలు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ అలవెన్సెస్ 500 రూపాయలు. దాని కింద అకామిడేషన్, ఇల్లు కూడా కావాలిగా పాపం ఆయనకి, దానికోసం ఒక 40,000 రూపాయలు. మొత్తం కలుపుకుంటే కూడుకుంటే 1,93,500 రూపాయలు వస్తుంది. దీన్ని 24 నెలలు అంటే రెండు సంవత్సరాలు కదా, 24 నెలలకి మనం వేసుకుంటే దాదాపుగా 46,44,000 ఎంతో వస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక సెకండు నేను చెప్తాను. 46,44,000 రూపాయలు ఈయనకి ఇవ్వబోయే సొత్తు. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు విన్నాం. అంటే ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10 ఫ్యామిలీస్ని మరోవైపు తిప్పుకొని ఓట్లు వేయించాలి. మనందరం ఇక్కడికి వచ్చినందుకు కనీసం ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఓట్లు మన వైపు తిప్పుకుంటే డెఫినెట్గా మనం గెలుస్తామని చెప్పేసి అప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చి పాపం మరి ప్రయత్నం కూడా గట్టిగానే చేశాడండి. ఎందుకు చెప్పాలి, ప్రయత్నం చేసినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన చేతికి 46,44,000 రూపాయలు ఈరోజు ఆయన చేతిలో పెట్టబోతుంది. ఇది అఫీషియల్గా. ఇక అన్అఫీషియల్గా ఏమైనా ఉంటే దానికి నాకు సంబంధం లేదు, ఏమన్నా ఉంటే ఉండొచ్చు. సరే, ఈ పరిస్థితులు ఇక్కడ మారినాయా అంటే ఎంత పెద్ద కుట్ర చూడండి, ఒకసారి ఆలోచించాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఇట్లాంటి విషయాలు ఆలోచించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎన్ఆర్ఐలు ఉన్నారు, ఎన్ఆర్ఐలు వచ్చారు. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు, కానీ వాళ్ళు నీతిగా నిజాయితీగా కష్టపడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజలకు చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఒక 10 కుటుంబాలని కొనేయండి, వాడికి భార్య ఉంటుంది, వాడికి పెళ్ళ ఉంటుంది, వాడి అవసరం ఏంటో కనుక్కొని మనం ట్యూన్ చేసుకోవాలా అని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగు ఎప్పుడు మాట్లాడలే. ఆ ఎన్ఆర్ఐసి ఎప్పుడు మాట్లాడలే. వైసీపీ ఎన్ఆర్ఐస్ వాళ్ళు నిజాయితీగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించే చెప్పారు, కానీ ఇట్లా కుట్రలు కుతంత్రాలు చేయలే. సరే, తిరిగొచ్చే కార్యక్రమం అంటే అప్పుడు కష్టపడ్డ వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తిరిగి చేస్తుండు కదా. ఇక్కడ 46,44,000 రూపాయలు కనిపిస్తుంటే ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. ఇది కాదండి. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు పెట్టిన వాళ్ళకి కోట్లాది రూపాయలు ఈరోజు తిరిగి ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలి అంటే ఉర్సా లాంటి కంపెనీలు. నాకు అర్థం కాక అడుగుతాను, ఫార్చ్యూన్ 500 కంపెనీలకి నేను ఇస్తే తప్పేంటి అని అంత గర్వంగా మాట్లాడారు మన గౌరవనీయ నారా లోకేష్ గారు. అసలు ఉర్సా అన్న కంపెనీ ఫార్చ్యూన్ 500లో పక్కన పెట్టేద్దాం. అసలు ఆ కంపెనీ ఉందా ఒక ఏడాది కింద? పోయిన ఏడాది జనవరిలో ఉందా? సరే, జనవరిలో ఉంటే ఉండొచ్చు, ఒక 15 రోజులు అటు ఇటుగా. ఆ జనవరిలోనే అనుకుంటా ఎన్రోల్మెంట్ అయింది. ఆ కంపెనీకి మీరు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి ఎందుకు ఇస్తున్నారు అంటే కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఉంటారు, మేబీ ఉండొచ్చు, అందుకే ఇస్తున్నారేమో. ఇది రాజకీయం, మామూలు రాజకీయం కాదండి. ఇది డబ్బుతో ముడిపెట్టుకున్నటువంటి రాజకీయం. నేను చాలాసార్లు చెప్పా, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపుకి విదేశాల్లో కూర్చున్న వాళ్ళు చాలా కృషి చేశారు. ఒక పెద్ద మొత్తంలో డబ్బు మార్పిడి అన్నది జరిగింది, చేతులు మారింది డబ్బు. ఆ డబ్బు అటు ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఎన్నికల్లో ఆ డబ్బుని ఖర్చు పెట్టారు. అది కూడా నీళ్ళలాగా ధారపోశారు ఆ డబ్బుని. ఆ డబ్బు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి కారణమైంది. అదే డబ్బు ఈరోజు మళ్ళీ రిటర్న్ చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాలు లేవు. ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? మా కోసం కష్టపడ్డ వాళ్ళకి మేము ముందు చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ఒక మాట మీ అందరికీ గుర్తుంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వాళ్ళకి ఎలాంటి మంచి మనం చేయకూడదు అని. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఆలోచిస్తాడా? తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఆలోచించాలా? లేదు, అందరూ సమానమే,
ఎన్నికలు అయ్యేంత వరకే పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలు లేవు, ఏం లేవు. నేను ఒక తండ్రి స్థానంలో ఉన్న అందరికీ మంచి చేస్తాను అలా లేదు. ఒక పథకం ప్రకారం ఈరోజు ఇలాగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నాడు. ఇది ప్రజల ధనం. ఒకవైపు అప్పులు తీసుకుంటున్నారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు. మరొక వైపు తీసుకున్న అప్పులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారంటే ఖర్చు పెట్టట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఇట్లాంటి వ్యక్తులకి ఖర్చు పెడుతున్నారు, ఇష్టారీతిన దోచిపెడుతున్నారు. ఏమవసరం అంటే నాకు అర్థం కాదు. ఏమవసరం అంటే ఆ రోజు ఎన్నికల్లో కష్టపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు మనం గుర్తించలేదనుకోండి, మళ్ళీ ఎన్నికల్లో కష్టపడాడు, అప్పుడు కష్టమైపోద్ది. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 18-19 నెలలు అయిపోయింది. ఇప్పుడు కనుక పదవి ఇస్తే కనీసం ఆ 2 ఏళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చే టైంకి మన కోసం పనిచేయడానికి రెడీగా ఉంటాడు. ఇది ముఖ్యమైనటువంటి స్ట్రాటజీ, చాలా ముఖ్యమైనటువంటి స్ట్రాటజీ. ప్రతి చోట వీళ్ళు అదే చేశారు, గ్రామాలని టార్గెట్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఎంత స్ట్రాటజికల్గా స్టెప్స్ వేశారంటే, ఒక జిల్లా, ఈ జిల్లాలో ఈ మండలంలో ఎన్ని గ్రామాలు, ఆ మండలంలో వైసీపీకి ఓటు వేసే గ్రామాలు ఎన్ని, ఇంకో ఫలానా ఈ 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాలని ఎలా టార్గెట్ చేయాలి, ముందు ఆ గ్రామ పెద్ద నుంచి మొదలుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ దాదాపుగా చిన్నపిల్లల వరకు మొత్తంగా ఒక లీస్ట్ అన్నది తీసుకొని ఆ గ్రామాల మీద వర్క్ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే గ్రామాలను టచ్ చేయలే వాళ్ళు. ఆ ఓట్లు ఎట్లనే వస్తాయి మనకి, అది ప్రాబ్లం లేదు. కానీ వైసీపీకి ఓటు వేసేటటువంటి గ్రామాన్ని టచ్ చేశారు. టచ్ చేసి పేద ప్రజల యొక్క అవసరాలతో ఆడుకున్నారు. ఏ అవసరం ఎవరికి ఉంది తెలుసుకొని ఆ అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టారు. ఆయన చెప్తున్నాడు, ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళకి ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద విశేషమే కాదు అని చెప్పేసి. ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి ఒక 10 ఫ్యామిలీలని వాళ్ళ వైపు తిప్పుకుంటే ఏముంది, ఒక ఫ్యామిలీలో 4 ఓట్లు అనుకున్నా కూడా 10 ఫ్యామిలీలో 40 ఓట్లు వచ్చేసినాయి. ఇది జరిగినటువంటి స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని చుట్టుపక్కల కూడా ఎక్కడ వైసీపీ ఆలోచించలేదు. ఇట్లాంటి ఆలోచనే వైసీపీకి లేదు. వైసీపీ ఒకటే ఆలోచించింది, మేము మంచి చేసినాం, మాకు మంచి జరుగుతుంది. వైసీపీ ఎన్ఆర్ఐలు పాపం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అదే ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లేస్తారు. అంతేకాని ఎక్కడా ఇలాంటి నీచమైన ఆలోచనలు వైసీపీ చేయలేదు. ఆ నీచమైన ఆలోచనలు చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి. అందుకే గెలుపొందారు. సరే, ఈ విషయం మీద మన గౌరవనీయులు జయరాం గారికి దాదాపుగా 46,44,000 రూపాయలు కట్టబెట్టడం విషయం మీద మీరందరూ స్పందించి ఒక కమెంట్ అనేది చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నా. ఒక లైక్ చేయండి వీడియోకి, ఆటోమేటిక్గా వీడియో అనేది వైరల్ అయిపోద్ది. ఇక మన ఛానల్కి వచ్చి మన వీడియో చూసి మన పని నచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఒకటి, దాన్ని ఆ గంటను కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.